విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా VD12. కొంతకాలంగా ఫ్లాప్స్లో ఉన్న విజయ్ ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఫ్యాన్స్ కూడా VD12 పై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన విజయ్ లుక్కి మంచి స్పందన లభించింది. ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా టైటిల్ లాక్ అయింది. VD12 మూవీ టైటిల్ను లాక్ చేసినట్లు నిర్మాత నాగవంశీ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మీ అందరి అబ్జర్వ్స్ తర్వాత నేను గౌతమ్ని చాలా హింస పెట్టాక ఫైనల్గా టైటిల్ను లాక్ చేశాం. త్వరలోనే టైటిల్ను రివీల్ చేస్తామని నాగవంశీ తెలిపారు. అయితే ఈ సినిమాకి సామ్రాజ్యం అనే టైటిల్ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి తొలి వారంలోనే టైటిల్ను రివీల్ చేయనున్నారని తెలుస్తుంది. సామ్రాజ్యం అనేది చాలా పవర్ఫుల్ టైటిల్. మరి పవర్ఫుల్ టైటిల్తో విజయ్ గౌతమ్ కాంబినేషన్ వెండి తెరపై ఎలాంటి అద్భుతాన్ని చూపించబోతుందో చూడాలి. ఇక VD12 సినిమా విడుదల విషయానికి వస్తే మార్చి 28న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి మొదటి వారంలో టైటిల్తో పాటు కొత్త రిలీజ్ డేట్ని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరి VD12 సామ్రాజ్యం టైటిల్ ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.